పత్రికా హలో ఇంకేమైనా చెప్పండి. నేను మాట్లాడతా అని చెప్పాను కదా. మేము మాట్లాడతా ఇంకేంటి మేము మాట్లాడతామని చెప్పాం కదా. ఆయన మాట్లాడి ప్రజలతో మాట్లాడతాను కదా. ఆయనకి ఉన్నాయి, ఎన్ని పక్షాలు ఉన్నాయి శాసనసభలో, అంతే కదా. నాయకులు ఉంటారు కదా. గుర్తింపేది మీ నోటితో మీరే చెప్తారు కదా. అధికార ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుడిని గుర్తిస్తారు కదా మీరు. మరి మరి ప్రధాన అంటారా మరి నువ్వు ఎందుకు ప్రతిపక్షాన్ని ఉన్నావు? ప్రతిపక్ష ప్రధాన ఇంకోటి ఉందా చెప్పు. ఇంకోటి ఉంటే అది ప్రధాన ప్రశ్న, ఇంకోటి ఉంటే అది ప్రధాన ప్రశ్న. తప్పు. నేను విద్యుత్ లేదు కదా. నువ్వు అంటున్నా కదా. మీ నోటితో మీరన్నారు కదా. మీ నోటితో మీరన్నారు కదా. లేదు కదా. కాదు, ఆయన వద్దని ఆయనకు తెలియదు కదా. ఆయన వచ్చి ఇంకో ఆయన పెట్టారు, ఆయనే పెట్టారు. ఆ పార్టీకి ఇస్తే ఆ పార్టీ వారిని ఎన్నుకున్నారు. కాదు లేకపోయినా 41 సీట్లు వచ్చినా ఇస్తే జ్ఞాపకం తెచ్చుకోండి. అదే సరే మాట్లాడతారు. మీరు చెప్పిన చేయాలందా? మా వ్యవహార శైలి, మా విధానం మాకు తెలీదా? మాకు ఏపీ మీరు వెళ్ళి మాట్లాడండి మాకు తెలీదా? మేము ప్రజల జీవితంలో లేమా? మేమంటే సారీ, మా వైసీపీ పార్టీ కానీ, మా జగన్మోహన్ రెడ్డి కానీ, మేము కానీ, మా అందరం మేము ప్రజల జీవితం లేమా? చంద్రబాబు మానేశారు, ఆ రోజు లేదా? ఏం మాట్లాడతారు? మీకు వస్తే ఒకటి నువ్వు నీకు ఏది నచ్చితే రాసుకో. నేను చెప్పింది అయిపోయింది. నేను నచ్చింది రాస్తా కదా, రాసుకో. తప్ప ఉంది. నేను వద్దాను కదా. నేను ఎప్పుడు సరేలే అండి. ప్రజలు నడుచుకోండి ఏంటి. నేను ఆశ్చర్యదు. రెవెన్యూ జనరేషన్ కోసం ఏదో ఆలోచన చేయొచ్చు కదా అంటున్నాను. అయితే ప్రభుత్వ భవనాలు కింద వాడుకోవాలి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్న మాట అది కాదు. రెవెన్యూ పోతుందని మీరు ఎవరు రాశారు? 7 కోట్ల రూపాయలు సంవత్సరానికి వచ్చేది, మళ్ళీ 7 కోట్ల రూపాయలు వస్తుందని అన్నారు. అవుతుంది అన్నారు. ఎవరని పవన్ కళ్యాణ్ కానివ్వండి, లేకపోతే మంత్రి అవనివ్వండి, లేకపోతే ఏబిఎన్ పేపర్ అవనివ్వండి, లేకపోతే టీవీ అవనివ్వండి, టీవీ పవర్ అవనివ్వండి అన్నారు. నేనే ఉన్నాను. పడుకోండి. నోటరీకి వచ్చి డబ్బులు ఇచ్చే కంటే దాన్ని వాడుకోండి. లేదు బిల్లు ఎంత చూడండి, రాడిసిన బిల్లు ఎంత చూడండి. సంవత్సరం కాలంలో ఎంత ఇచ్చారు? ఒకటి. రెండోది టూరిజం పోతుంది కదా. ఇస్తే సంవత్సరానికి మినిమం 10 కోట్లు వస్తుంది, 42 కోట్లు లెక్కలు ఇస్తారు అని ఇస్తారా? అంతేగాని ఇచ్చిమని చెప్పి నేను అంటలేదు. ఇదేమా మీ అన్నగా సంపాదిస్తామని చెత్త నుంచి సంపాదిస్తే చెత్త కప్పు కోటింగ్ చేస్తారు. చెత్త నుంచి చెత్త కప్పు కోటింగ్ చేస్తారు రాస్తాను. ఈ మిడిల్ కాలేజ్ ఈ చెత్త దొరుకుతుంది. ఇగో నేను ఇప్పుడు మాట్లాడింది ఆయన అడుగుతున్నాను. ఏమని అశోక్ గజరాజు గారు ఏమని అశోక్ అంటారు అంటే ఆయన మా ఊరు రాజు గారు గవర్నర్ పదవి వచ్చింది. ఇప్పుడు ఏదో గౌరవంగా అందరం హర్షించాము. బయటకు వెళ్ళిన బయటకు వెళ్ళకపోయినా గవర్నర్ బయట హర్షించాము. అప్పుడు వచ్చింది మా మొదటి వ్యక్తి మా ఊరు నుంచి అక్కడ పుట్టాం కాబట్టి మా ఊరంటే ఇదంతా మా ఊరు. ఇక్కడ హరిబాబు గారు ఉన్నా ఆయన విజయనగరం నుంచి అయ్యాడని హర్షించాము.
కానీ అటువంటి వ్యక్తులు అలాంటి మెంటల్ హాస్పిటల్, ఎందుకంటే ఆ మెంటల్ అతని మెంటల్ ఆయనతో ఆలోచనతో నేటో ఆ మాటలు బట్టి తెలుస్తుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి గవర్నర్ పదవి ఇచ్చింది అనేది, ఎంత మెంటల్ స్టెబిలిటీ ఇచ్చింది అనేదానికి ఇస్తుంది. ఆయనే ముందు పెట్టాలి మెంటల్ హాస్పిటల్. ఎందుకంటే అటువంటి వ్యక్తులు గవర్నర్ పదవి వచ్చిన తర్వాత ఉందతనం లేకుండా రాజకీయ ఆలోచనతో, రాజకీయ దుర్బుద్ధితో, రాజకీయ కోణంలో మాట్లాడిన వ్యక్తులను ఆళ్ళు పెట్టాలి. నువ్వు అడిగా కాబట్టి చెప్తున్నాను, నాకు బాధ అనిపించింది కానీ సరేలే అని వదిలేను. కానీ నువ్వు అడిగా కాబట్టి చెప్పకపోతే మళ్ళీ ఏదో 6 రాజు గారు కదా మ్యాచ్ వచ్చింది అనుకుంటారు. నాకు కడుపు బాధ కోపం ఉంది. తప్పు కదా అన్న పెట్టాలి అంతే. ఆయన వ్యక్తిత్వం అది, వాళ్ళ ఆలోచన అంతే. అహంభావం, అహంకారం అయిపోవు. వచ్చిన ప్రకృతితో పోవాలా వాళ్ళ అహంకారం ఎంత ఉందంగా ఉండాలి. నేను ముఖ్యమంత్రి హోదాల్లో అడుగుతున్నప్పుడు నేను లేదా 5 కోట్ల లేదా కోట నీ డిమాండ్ ఎందుకు అది గ్రామ స్థాయిలో వచ్చి అంత కొట్టాట్లు, అంత క్యూలు, అంత లేదని చెప్పిన ఆకారాలు ఎందుకు వస్తున్నాయి అనేది మానిటరింగ్ చేసుకుంటే ఉండదు అని చెప్తాను. అయ్యి క్రియేటా లైన్లో తీసుకు మరి 5 సంవత్సరాలు ఎందుకు లైన్లో లేదు? ఎందుకు 5 సంవత్సరాలు లైన్లో లేవు? వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎందుకు లైన్లు లేవు? అప్పుడు భోజనాలు మానేశారా? అప్పుడు పెళ్లి పేరెంట్ కావాలరా? అప్పుడు ఎందుకు లేవు? నీ అవైలబిలిటీ ఉంటే ఈరోజు కొంత తీసుకుంటే, రేపు కొంత తీసుకుంటే, 2 కొంత తీసుకుంటే, అవతల కొంత తీసుకుంటే తీసుకుంటారు. ఉన్నది అని మీరు అంటారు. ఉన్నదంటే ఎలా తీస్తే రైతుకు తీస్తే అది ఊర్లో ఆ స్టాక్ పాయింట్లో ఉన్నదో లేదనేది సింపుల్ లాజిక్. దీని అందరికి కారణం ఏంటి? మానిటరింగ్ లేకపోవడం, రకమైన పద్ధతిలో పంపిణీ జరగకపోవడం. లేదు అంటే మన కళ్ళ ముందే ఇంకో బ్యాక్ డోర్లు వెళ్ళిపోవడం. అమ్మమ్మ వెళ్ళిపోతుంది, అమ్మ దొరకదు, ఆడ అమ్మేసుకున్నాడు, అదో షాకర్ కొట్టు నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది, లేదా పక్క రాష్ట్రంతో వెళ్ళిపోతుంది. భయం వస్తే ఆటోమేటిక్ వస్తుంది. డిమాండ్ సప్లై కదా. నీకు ఎప్పుడు నేనది కదా నేనే తాకట్టు విధానం వేరు. నువ్వు ఇప్పుడు ఈ ప్రభుత్వం తాకటే పెట్టలేదా? ఈ ప్రభుత్వం ఎప్పుడైతే నీకు ఇస్తావో, గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తావో ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వం అంత అన్యాయం అంటే థర్డ్ పార్టీకి కనీ విని చరిత్రలో థర్డ్ పార్టీ భర్తీ దేశంలో ఎక్కడ జరగలే. అలాంటి సిస్టాన్ని ఎందుకు చేశారు? ఎక్కడ చేసాము మనం? డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంక్ నుంచి లేకపోతే మన తీసుకోవచ్చు. అలాంటి ఫెసిలిటీలు వచ్చి ఇచ్చింది. దుర్మార్గం కాదు ఇది.
అందుకే కదా అందుకే అందుకే ఏమంటున్నాం, ఉక్రెయిన్, జార్జియా, లేకపోతే రష్యా, లేకపోతే చైనా, ఆ దేశాలు అల్లకంటే ఇక్కడ చదువుకోవాలని ఏంటి ప్రైవేటు వస్తే ఆ ఫీజు కట్టుకోలేరు పేద పిల్లలని, ప్రతిభావంతులని, వాళ్ళకి ప్రభుత్వ రంగ సంస్థ అయితే వాళ్ళు మినిమం ఫీజు ₹1,00,000 కట్టుకొని 5 లక్షల రూపాయలకి చేసుకుంటారనే ఈ సిస్టమ్ పెట్టింది జగన్మోహన్ రెడ్డి. ప్రైవేట్లో పెడితే ఇప్పుడు గాయత్రికి వెళ్ళు, లేకపోతే గీతంకి వెళ్ళు, లేకపోతే ఎన్ఆర్ఐకి వెళ్ళు, ఎంత ఫీజు దానికి. మన ఆంధ్ర మెడికల్ కాలేజ్కి ఏమో తేడా లేదా, విజయనగరం మెడికల్ కాలేజ్కి తేడా లేదా సీట్కి? విజయనగరంలోనే మిమ్స్ ఉంది మహారాజు, దానికి ఫీజు తేడా లేదా చెప్పండి. నీ కొడుకు కోసం, నీ కొడుకు కోసం, నీ కొడుకు కోసం, నీ కొడుకు కోసం, నీ కొడుకు కోసమే, మీ పిల్లల కోసమే. నా పిల్లల కోసం నా భగవంతు దేవుళ్ళు వచ్చి ఏదో కొంత ఆమద్రమతం స్తోపుతున్నారు. రేపు దేవుడు ఎలా చూస్తా చెప్పలేదు కూడా మంచిగా నన్ను కట్టలేని పిల్లల కోసమే. ఇది కొడుక్కి, చంద్రబాబు గారి కొడుక్కి కాదు, ఇది పిల్లల కోసం కాదు, పేదవాడి పిల్లల కోసం ఇది చేస్తుంది. ఏంటి పిల్లలు ఉత్తరవ కూడుకోమని పిల్లలు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు డాక్టర్లే. ఒకరు వచ్చి మింతో, ఒకరు వచ్చి ఇది చెన్నైలో రామచంద్రలో చదువుకున్నారు. మాకు అవకాశం భగవద్గీత అవకాశం ఉంది, లేదు. అందరూ అలా వెళ్తారు, వెళ్ళారు కదా. వాళ్ళ కోసమే ఈ ప్రైవేట్ కాలేజీ. ప్రైవేట్ కాలేజీలు అంటే ఎన్ని సీట్లు అండి? 50 లెక్క పెట్టుకుంటే ఆలోచించండి. ఎంతమంది మనం అన్యాయం చేస్తున్నాము, ఎంతమంది ముసుగు పోసుకుంటున్నాము, ఎంతమంది ఇబ్బంది పడతారు, పేదవాడికి ఎంత వైద్యం దూరం అయిపోతాం. ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఒక హాస్పిటల్ ఉన్నారు కదా, సపోజ్ హాస్పిటల్ ఉన్నారు ఉచితంగా, అక్కడ ఉచితంగా వైద్యం చేయాలి కదా. అదే ప్రైవేట్గా గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉచితంగా చేస్తారు. వాళ్ళని అంతకంటే ఏదో ప్రభుత్వాన్ని ఏదో తీసుకొచ్చి పేడేసి అది కడుక్కోమని కాదు, విధానం తప్పని. ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే ప్రభుత్వ విధానం ఉంటాయి, ప్రజల పని కాదు. ఆ విధానం వల్ల ప్రజలకు మేలు జరగాలి, సమాజం మేలు జరగాలి, అది మా కోరిక. మేము మొదట్లో చెప్తాం. మళ్ళీ నువ్వు రెడ్డి కాదు, నేను రెడ్డి గారిని కాదు, మనతో రెడ్డి గారిని కాదు, సామెత ఉంది అందుకే అంటాను. రెడ్డి గారు వచ్చి మొదటి రెడ్డిగా సామెత అది. సారీ ఏమనుకోవద్దా సామాజిక వర్గం, ఈ సామెత ఇది మొదటి రెడ్డి అని. మా వైసీపీ పార్టీ ద్వారా మహత్వం నుంచి పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఒక విధానం తీసుకున్నారు పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో భారత రాష్ట్రపతి కానీ, అలాగే ఉపరాష్ట్రపతి కానీ, లోక్సభ స్పీకర్ కానీ, లేదా అసెంబ్లీ స్పీకర్ కానీ, ఇలాంటి పదవులకు వచ్చి పార్టీలు ఆపాదించకూడదు. వాళ్ళకి నెంబరు ఉన్నప్పుడు క్లియర్గా కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి పార్టీని పెట్టి వాళ్ళని వచ్చి చేయడం అనేది సంబంధించడం కాదు. వైశ్యుడు అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు నేను తెలుగుదేశం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కూడా నేను ఉమ్మడి రాష్ట్రానికి బీసీ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు నిలబడ్డారు. అప్పుడు మా కాంగ్రెస్ ఎగరిచ్చే కదా, మా ప్రణబ్ ముఖర్జీ నేను సపోర్ట్ చేశారు కదా. వెంకయ్య నాయుడు గారు నిలబడ్డారు, వెంకయ్య నాయుడు గారిని సపోర్ట్ చేశారు కదా.
కేంద్రంలో ఎవరుండేగా ఆ కేంద్రంలో నెంబర్ సరిపోతుంది. సరిపోయినప్పుడు ఊరికనే మనం ఆపాదించి చేయడం ఎందుకనేది నిర్ణయం. అదే కదండి సంపద సృష్టిస్తానని రాష్ట్రానికి చెత్త కంపు కొట్టించేస్తున్నారు. చెత్తను సృష్టిస్తానని సృష్టించే పర్వాలేదు, సంపద సృష్టించండి. ఉచిత అప్పుడు 25 నుంచి 50 ఏది సంవత్సరానికి, నెలకి సంవత్సరానికి ఏంటి సంవత్సరానికి వచ్చి 50 లక్షలు తీసుకొని ఇస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన కొద్ది రోజు ఏ పని చేస్తో తెలుస్తుంది మనకి. వాటి తరలితంత్రం, డేటా సెంటర్లు, డాటావి అవన్నీ మేము సైన్ చేసాం కదా. డాటా ఎవరు సైన్ చేశారు? ఇవాళ వచ్చి ఇవాళ పేపర్ చూశాను 600-800 ఉద్యోగాలు వచ్చి మహిళలకు ఎక్కడది కడపలో ఎక్కడ నేను దాన్ని నాట్ వైజాగ్లోను బ్యాంక్ అప్పుడు మరి రాజశేఖర గారు సీఎం 20,000 మంది ఆ మహిళలతో ఉద్యోగాలు 20,000 ఆ రోజు ఇంత పబ్లిసిటీ ఇచ్చుకున్నాం మేము, ఇన్ని పేపర్లు వేసుకున్నాము మేము, ఇన్ని బొమ్మలు వేసుకున్నాము మేము. అయితే వేసుకోలేండి, అది వాళ్ళ విధానం, అది బొమ్మలు వేసుకునే విధానం. సార్ అష్రాఫ్ అని మా ఎండి వాళ్ళని తీసుకొచ్చాం. మాదిరెడ్డి ప్రతాప్ అని ఆయన సీఎంలో ఉండేవాడు. రాజశేఖర గారు ఫౌండేషన్ చేశారు. రాజశేఖర గారు వచ్చి దాన్ని ఇనాగ్రేట్ చేశారు ముఖ్యమంత్రి. నేను కాదనలేదు, 600-800కే 10 ఫోటోలు వేసి 2 ఫుల్ పేజ్ 20,000 మంది దానికి ఏం చేసుకోవాలా? జీవితం అవుతాను. ఆయన టైంలో అయ్యింది. అప్పుడు నా పేరు కూడా చూసుకోండి. సరే మంచి సంతోషంలే, అప్పుడు మాకు ఇలాంటి ఆలోచన లేవు. ఏంటి ఇన్ని పేజీలు 600 మందికి పేజీలు తీసుకోవాలని ఏమంటారు? పేపర్ మీతో రాయించడానికి వచ్చి పేపరే ఉండలేదండి, పేపరే ఉండలేదండి. ఏంటి కాదు ఓకేనా? 9వ తారీఖు నుండి రైతులందరితో కలిసి ప్రభుత్వం మద్దతు తీసుకొస్తూ రిప్రజెంటేషన్లు ఇస్తున్నాం.